ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొక సెషన్లోనికి మేము ప్రవేశిస్తుండగా సహాయం చేయమని, ధ్యానించవలసిన రీతిలో ధ్యానించుటకు కృప దయచేయమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీకా గ్రంథ ధ్యానంలో 9వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 2వ అధ్యాయము 6వ వచనం వరకు మనం పూర్తి చేసుకున్నాం. ఆరు సందేశాలు కలిగిన ఈ పుస్తకంలో మనము మొదటి సందేశంలో ఉన్నాం. మొదటి సందేశంలో పార్ట్ 2లో ఉన్నాం. పార్ట్ 2లో ఎన్ని సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాం దీన్ని? 2 సెక్షన్స్గా, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏ అన్నది అసలు పార్ట్ 2 ఇంతకేంటి? దేవుని తీర్పుకు కారణాలు, దేవుని ప్రజల మరికొన్ని నిర్దిష్ట పాపాలు. మొదటి వచనం నుండి 11వ వచనం వరకు. దీన్ని మళ్ళీ 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాం. సెక్షన్ ఏలో ప్రజలలోని గనుల పాపాలు. గుర్తుపెట్టుకోండి, బాగా ధనం ఉన్న వాళ్ళు, కొంచెం పేరు కలిగిన వాళ్ళందరూ గనుల కిందికి వస్తారు. అధికారులు వేరు. అధికారులు అంటే అఫీషియల్గా ప్రజలకు వారు అధిపతులు, ప్రధానులు, నాయకులు. ప్రజల నాయకులకు, ప్రజలలోని గనులకు ఆ తేడాను మనం గమనించాలి. 2వ అధ్యాయంలో మనం మాట్లాడుకుంటోంది నాయకుల గురించి కాదు, ప్రజలలో ఉన్న గనుల గురించి, భూస్వాముల గురించి. వీళ్ళు ఏం చేస్తున్నారని చూసాం. వారి ఆస్తిని, వారి సంపదను పెంచుకోవడానికి ఆశించి అన్యాయంగా పేదవారి భూములను, పేదవారి ఇళ్లను దోచుకొని, లాక్కొని వారిని వీధులు పాలు చేస్తున్న పరిస్థితి. ఇది చూస్తున్న దేవుడు దీనుల పక్షాన నిలబడుతున్నాడు. ఇక్కడ మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి తేడా, మొదటి అధ్యాయంలో ఉన్నత స్థలాల గురించి మాత్రమే మాట్లాడాడు. ఇక్కడ మరికొన్ని పాపాల గురించి ఆయన లేవనెత్తి మాట్లాడుతున్నాడు. ఆ సెక్షన్ ఏని ముగించుకొని సెక్షన్ బిలోనికి మనం ప్రవేశించాం. సెక్షన్ బిలో ఎవరు కనపడుతున్నారు మనకు? ఈ గనులతో పాటు అబద్ధ ప్రవక్తల పాపాలు. అంటే ఓవరాల్గా సమాజం ఎంత భ్రష్టు పట్టిపోతుందో గమనించండి. మీకా లాంటి ప్రవక్త నిలబడి మీ బ్రతుకులు సరిగలేవో అని హెచ్చరిస్తుంటే, ఈ ప్రవక్తలు లేదా బోధకులు అండ్ మిగిలిన ప్రజలు అందరూ కలిసి మీకా గారికి ఏమిస్తున్నారట? వార్నింగ్లు ఇస్తున్నారు. ఇలాంటి నువ్వు ప్రవచించకూడదని. ఇలాంటి నువ్వు ప్రవచించకూడదని కేవలం మీకా గారికి మాత్రమే వచ్చిన హెచ్చరికల? అంతకుముందు తర్వాత కూడా చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే యెషయా గారు కనపడుతున్నారు, తర్వాత ఇర్మియా గారు కనపడుతున్నారు, వీళ్ళందరికంటే ముందు ఆమోసు గారు కనపడుతున్నారు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తలులు కనపడుతున్నారు. నేను మాట్లాడుతున్నది, వింటున్నారుగా? నేను మాట్లాడుతున్నది మనము దేవుని వాక్యాన్ని చెప్పడానికి బయటికి వెళితే బయటోళ్ళు మనల్ని చెప్పొద్దంటున్నారు చూడండి అని చెప్పట్లా. ఇది బయటోళ్ళ సంగతి కాదు, లోపలోళ్ళ సంగతి. ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని తీసుకొని వచ్చి పొరపాటున మేము కూడా మన సువార్తకి వెళ్తే అక్కడ కూడా మమ్మల్ని కొంతమంది అడ్డగించారండి అని అంటే, అడ్డగించిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులా, క్రైస్తవేతరులా? క్రైస్తవేతరులు ఉండొచ్చు, కానీ నేను మాట్లాడుతుంది లోపలున్నోళ్ళ గురించి. కారణం ఇక్కడ చెప్పబడుతున్నది యూదుల గురించి, ఇశ్రాయేలీల గురించి. ఇశ్రాయేలీలు యూదుల మధ్య ప్రవక్తలు నిలబడి ప్రజలను హెచ్చరిస్తుంటే, ఆ ఇశ్రాయేలీలు ఆ యూదులే చెప్పకూడదు ఇలాంటి మాటలు అని హెచ్చరిస్తున్నారట. ఏమంటున్నారు యెషయా గారితో? మృదువుగా మాట్లాడితే మాట్లాడు,
వార్నింగ్లు ఇచ్చి హెచ్చరికలు చేస్తే మాత్రం మా దగ్గర కుదరదు. అసలు దర్శనాలు కనడమే మానేయి అని చెప్తున్నారటే. ఎవరికి? యెషయా గారికి. ఈరోజు కూడా అలాంటి పరిస్థితి మన మధ్య ఉందా? సేవకులు ఎప్పుడైనా వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తే అలాంటి మాటలు మీరు చెప్పకండి, మాకు నచ్చే మాటలు అలాంటివి మాత్రమే చెప్పమని కోరే పరిస్థితి మనకేమన్నదా? పరిశీలించుకుందాం, జాగ్రత్త పడదాం, వెళదాం ముందుకి. 2వ అధ్యాయం మీకా గ్రంథం 6వ వచనం మనం చదువుకున్నాం, సగం మాత్రమే మాట్లాడుకున్నాం. ముందుకెళ్దాం మళ్ళీ. మీరు దీనిని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. అయిపోయింది, ఇది చదువుకున్నాం. మరి ఆయన అంటున్నాడు, ప్రవచింపకపోతే అవమానము కలుగక మానదు. చెప్పకపోతే ఎలా? మీకు భయంకరమైన పెను ప్రమాదం పొంచి ఉన్నది అన్న సంగతి మీకు చెప్పకపోతే ఎలా? చెప్పమన్న దేవుడు, నిలబెట్టిన ప్రవక్తలు నోరు తెరవకపోతే అవమానము తప్పదు. మనల్ని కూడా ఎవరైనా హెచ్చరించే వాళ్ళు మన కళ్ళ ముందు దైవజనులుగా ఉంటే, అలాంటి వారి హెచ్చరికలు వాక్యానుసారమైనవైతే వాటిని వెంటనే స్వీకరించి తలదించే ఆరోగ్యకరమైన మనస్తత్వం మనందరికీ ఉండాలి. ముఖం చిన్నబుచ్చుకొని అలిగి నన్నంటాడా అంటే, వాక్యానుసారంగా హెచ్చరిక చేసే వారి గురించి మాట్లాడుతున్నా నేను. వాక్యాన్ని పక్కన పెట్టి మనసులో ఏదో పెట్టుకొని కక్షతో మాట్లాడి ఆ కక్షను మనసులో పెట్టుకొని హెచ్చరించే హెచ్చరికల గురించి కాదు. నిజంగా వాక్యానుసారంగా ఒక సేవకుడు నేను హెచ్చరిస్తుంటే ఆ హెచ్చరికకు నువ్వు తలదించాలి. రోమపత్రికలో ఒక వచనం చూద్దాం, 13వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. 3-4 వచనములు చూద్దాం. 3-4 వచనములు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. ప్రభుత్వం అనగానే బయట గవర్నమెంట్ అనుకుంటారు, పొరపాటు ఇది. ప్రభుత్వం అనగానే ఇదేదో బయట గవర్నమెంట్ అనుకుంటారు, ఇది సంఘ ప్రభుత్వం. ఇక్కడ చెప్పబడుతున్న వాక్య భాగం సంఘ ప్రభుత్వం. సంఘ పెద్దలు, సంఘ నాయకులు, సంఘ సేవకులు, దేవుని దాసులు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారంటే, నువ్వు తప్పు చేస్తే సేవకులు నీకు భయంకరంగానే కనపడతారు. నువ్వు తప్పు చేసిన రోజున నిజమైన సేవకులు నీ కంటికి భయంకరంగానే కనపడతారు. అదే నువ్వు మంచి చేసి వాళ్ళని చూడు ఒకసారి, అప్పుడు నీ కంటికి వాళ్ళు ఎలానో కనపడతారు మరొక కోణంలో. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. అధికారులు అంటే ఏ అధికారులు? సంఘంలో ఉన్న అధికారులు. పొరపాటున సమాజంలో ఉన్న అధికారులకు దీన్ని అప్లై చేయకూడదు. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదన్నా చేసి సాయంత్రం అయ్యేసరికి మందు కొట్టి రాత్రి పడుకుండే అధికారులు కాదు, సంఘ అధికారులు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండ కోరితివా మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము. సంఘములో దేవుని సేవకులు వాక్యానుసారంగా నేను నడిపించే క్రమంలో నువ్వు తప్పు చేస్తే ఆ సేవకులకు నువ్వు భయపడాలి. నువ్వు చెప్పకూడదు, అనకూడదు సేవకుని పట్టుకొని. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. 6వ వచనం. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. అది ప్రభుత్వం, అది దేవుడు సేవకులకు ఇచ్చిన అధికారం. తెరవవలసిన వారు కూడా నోరు తెరవకపోతే ఇంకా సమాజం ఎలా బాగుపడుతుంది? అందుకే వారిని ఆపకూడదు. సంఘము బయట ఉన్న పరిస్థితి మాట్లాడట్లేదు, నేను సంఘము లోపల ఉన్న పరిస్థితి మాట్లాడుతున్నా. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా, క్రైస్తవుల మధ్య చెప్పవలసిన బోధల గురించి మాట్లాడుతున్నాను.
వాక్యానుసారంగా ఏ దైవజనుడైనా ప్రజలను హెచ్చరిస్తే ఆ ప్రజలు ఇలాంటివి నువ్వు చెప్పకూడదు అని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు. ఆ తప్పు ఒకప్పుడు ఇశ్రాయేలీలు చేశారు, యెషయా గారి పట్ల చేశారు, అంతకుముందు ఆమోసు గారి పట్ల చేశారు, ఇక్కడ మీకా గారి విషయంలో చేస్తున్నారు, తర్వాత ఇర్మియా గారి విషయంలో చేసినట్టుగా చూసాం. అపోస్తలుల విషయంలో కూడా అదే చేశారు. ఈ నామమును బట్టి మీరు బోధించకూడదు. నోరు తెరిచి మాట్లాడవలసిందే సేవకులు. రైట్. 6వ వచనంలో ప్రవచింపని ఎడల అవమానము కలుగక తప్పదు లేదా మానదు. 7వ వచనం యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా, ఈ క్రియలు ఆయన చేత జరిగినా, యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఎందుకండి దేవునికి దీర్ఘశాంతం తగ్గిపోయింది అన్న ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు వేయకూడదు ఇక్కడ. దేవుడు ఎప్పుడైనా యాక్షన్లోనికి దిగుతున్నాడు అని అంటే ఆ స్టేజ్ ఫైనల్గా వచ్చిన తర్వాతనే దిగుతాడు. అంతవరకు మారతాడని అవకాశాలు ఇచ్చి 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 మారకపోతేనే రింగులోనికి దేవుడు వచ్చేది. యెహోవా దీర్ఘశాంతం తగ్గిపోయినా, ఈ క్రియలు ఆయన చేత జరిగిన, నా మాటలు యథార్థముగా ప్రవర్తించు వారికి క్షేమ సాధనములు కావా? యథార్థంగా ప్రవర్తించే వారికి దైవజనుడి మాటలు ఔషధ మూలికలు. ఆ యథార్థాన్ని పక్కన పెట్టి మా ఇష్ట ప్రకారంగా బ్రతుకుతాం, నువ్వు మాత్రం ఏం చెప్పకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఆ దైవజనుడు ఆ మనుషుల కంటికి భయంకరుడిగానే కనపడతాడు. మీరు యథార్థంగా ఉన్న రోజుల్లో దేవుడేమని ఇలా కనపడ్డా మీకు? ఆయన ఎదుట నీతిగా బ్రతుకుతున్న రోజుల్లో దేవుడి నుంచి ఇలాంటి హెచ్చరికలు కానీ ఇలాంటి మాటలు కానీ మీ ముందుకు ఏమైనా వచ్చాయా? ఇప్పుడు కదా ఇలాంటి వార్నింగ్లు మీరు వింటోంది. అడుగుతున్నాడు ఆయన, ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి. ఎందుకు శత్రువులయ్యారు? ఎవరికి శత్రువులయ్యారు? దేవునికి శత్రువులయ్యారు. లోకాశలలో పడి, లోకస్తులకున్న ఆశలు పెంచుకొని, సమాజంలో ఎలాంటి అన్యాయాలు జరుగుతాయో లోకంలో అలాంటి అన్యాయాలకు ఇది కూడా కేంద్రస్థానమై మానవత్వాన్ని కూడా కోల్పోయి మనస్సాక్షి అన్నదే లేకుండా పేదలను తొక్కుతున్నప్పుడు ఆ బీదల పక్షాన దేవుడు ఎందుకు నిలబడకుండా ఉంటాడు? అందుకే ఎంటర్ అయ్యాడు దేవుడు. యాకోబు పత్రికలో ఏముందో ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. తీసారా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేటి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవుడి. పాత నిబంధనలో ధనవంతులను చూసి దేవుడు మాట్లాడుతున్నట్టుగా క్రొత్త నిబంధనలో కూడా అదే చెబుతున్నాడు. ఈ చట్టం మారదు. దేవుడు ఎప్పటికీ పేదల పక్షపాతే. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయెను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకుంటిరి.
ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వరదినమునందు మీ హృదయములను పోషించుకుంటరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరించడు. దీనుడు ఆ దీనుల పక్షాన అటు పాత నిబంధనలోనైనా కృత నిబంధనలో అయినా దేవుడు నేనున్నాను అంటున్నట్టుగా కనబడట్లేదు. సమాజంలో ఉన్న పేదరికానికి పైనున్న దేవునికి ఏమన్నా సంబంధమా? పైపెచ్చు బైబిల్లో ఏముంటుందో చెప్పనా? దేవుడు చాలా చిలకగా చెప్పినట్టు చెప్పాడు, ఒరే నా మాట వింటే పేదరికం అనేది ఉండదురా అని చెప్పాడు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సీ ఎనీ పావర్టీ ఇన్ యువర్ కమ్యూనిటీ, కమ్ టు మీ, ఐ విల్ టీచ్ యూ హౌ టు లివ్. చూద్దాం ఒక మాట. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం. తొందరపడి మన కళ్ళ ముందు కనిపించే పేదరికానికి పైనున్న దేవునికి లింక్ పెట్టి ఆయన కారణం చేతనే పేదరికం ఉందని అనుకుంటే అది మన దౌర్భాగ్యపు పరిస్థితి అవుతుంది. ద్వితీయోపదేశకాండం 15:5వ వచనం చూద్దాం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. అది దేవుడు చెబుతున్న మాట. ఉండరు. బీదలు ఉండకూడదంటే మీరు నా మాట వినాలన్నాడు దేవుడు. ఆ పేదరికాన్ని చూసే తట్టుకోలేక ఇలా ఉండకూడదు మీరని ప్రవక్త అయిన మీకా గారిని చెప్పి పంపిస్తే నువ్వు మాట్లాడకూడదని వార్నింగ్లు ఇస్తున్నారట మీకా గారికి. ఎందుకు పుట్టింది పేదరికం? సమాజంలో ఉన్న ఘనులు, సమాజంలో ఉన్న స్వార్థపరులు, మన చేతిలో ఉన్న గ్రంథం చాలా గొప్ప గ్రంథం. ఆ గ్రంథాన్ని చదవవలసిన పద్ధతిలో చదివితే దేవుడు చాలా గొప్పగా అర్థమైపోతాడు మనకు. కలలో కూడా ఆయన ఒక మాట అనాలన్న ఆలోచన పొరపాటున కూడా మనకు రాదు. పేదలను తొక్కుతున్నారన్న ఉద్దేశంతోనే ఊడ్చిపడేశాడు ధనవంతులను చరిత్రలో. అది దేవుడు, పేదవారి దేవుడు, ధనికులకు భయంకరుడు. తీర్పు ఎందుకు ప్రభువా ఈ ప్రజలకు అని అడిగితే పేదలను తొక్కుతున్నారు వీళ్ళు. అందుకు కారణాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. మరి మొదటి అధ్యాయంలో ఉన్నత స్థలంలో ఉంది కదా, అది ఒక కారణం. వీళ్ళు ఒకటే తెచ్చుకున్నోళ్ళు కాదు, పాపాల మూట కట్టుకొని జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకున్నారు. ఘనులు యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఏడవ వచనం వైపు మనం చూస్తున్నాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి లోకస్తుల్లాగా మారిపోయి నిర్భయముగా సంచరించు వారిని చూచి. చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా దోపిడీ. దోపిడీ ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఈ ధనులది, ఈ ధనికులది. సమాజంలో ఉన్న బలవంతులు వీరు. నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము వెడిచి వారి పై వస్త్రములను లాగుకొందురు. ఒంటి మీదున్న గుడ్డలను కూడా లాక్కుంటున్నారంటే ఎంత భయంకరమైన పరిస్థితి. అది అక్షరాలా కాకపోయినా వాళ్ళ దోపిడీ విధానం అంతలా ఉంది అని చెప్పడానికి చెప్పబడుతున్న మాటలు.
ఇంటిని ఖాళీ చేయించి బజార్లో నిలబెట్టి మీ బతుకులు మీరు బతకండి, ఇది మాకుంటే చాలన్న భయంకరమైన అంత దుశ్చర్య, అంత దుర్మార్గం. అందుకే మొదటి వచనంలో 2వ అధ్యాయంలో దుష్కార్యములు అన్నాడు. ఇలాంటివి చేయడానికి రాత్రిపూట్లు ఏం చేస్తున్నారట వీళ్ళు? మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. చూద్దాం ఇంకా 9వ వచనం. వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు, వారి బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూ లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు. ఏం చేస్తున్నారట? ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంట్లో వాళ్ళ చిన్న కుటుంబం బతుకుతోంది. రెక్కల కష్టంతో ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఏదో వాళ్ళు బతుకుతుంటే ఆ ఇంటిపై కూడా కన్నేసి ఏదో ఒకటి చేసి ఆ ఇంటి నుంచి వారిని వెళ్ళగొట్టి ఆ ఇంటిని చేజిక్కించుకోవాలి, కబ్జా చేయాలన్న ఆలోచనతో ఇంత దుర్మార్గంగా దౌర్భాగ్యంగా వాళ్ళు బ్రతుకుతుంటే దేవుడు తట్టుకోలేకపోతున్నాడు పైన. యెషయా గ్రంథం 5:8 మనం చదువుకున్నాం ఇంతకుముందు, మళ్ళీ చదువుకుందాం ఒక్కసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని మరలా ఒకసారి చదువుకుందాం. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశములో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. ఇంటికి ఇల్లు, పొలానికి పొలము రోజు రోజుకి పెంచుకుంటున్నారట. తృప్తి లేదు, తృప్తే లేదు. సరే, నువ్వు కష్టపడి సంపాదించి నువ్వు ఆస్తి సమకూర్చుకుంటే అది నీ సొమ్ము, ఎవడేమన్నాడు? పక్కవాడి సొమ్ముపై నీకెందుకంత భయంకరమైన కన్ను? పొరుగువాని సొమ్ము మనం పాము వంటిది అంటున్నాం, బైబిల్ పాతాళము వంటిది అంటోంది. పొరుగువాని సొమ్ముపై నువ్వు కన్నేసావా, పాతాళము గడప దగ్గర ఉన్నట్టే, పాతాళము గడప దగ్గర ఉన్నట్టే. ఈ మాటలు వింటున్న మీలో తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, సండే స్కూల్ టీచర్లు ఉండొచ్చు. ఇప్పుడు మీకా గ్రంథంలోని 2వ అధ్యాయంలో మనం చదువుతున్న మాటల్లో నేను ఏ వివరణ అయితే మీ ముందు పెడుతున్నానో అది మీ పిల్లల వయసును బట్టి ఆ వయసుకు తగ్గ మాటలతో వారికి నేర్పించే ప్రయత్నం చేయండి. వాళ్ళకి అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఇండ్లు, పొలాలు, భవనాలు, ఇవన్నీ భూములు అంటే ఆడికి అర్థం కావు. పెన్సిళ్ళు, బాక్సులు, చాక్లెట్లు, బిస్కెట్లు అంటే ఆడికి అర్థమవుతాయి. మనకు కూడా తెలియలేక ఎలా చెప్పాలో. ఇంటికి ఇల్లు, పొలానికి పొలం అంటే ఆడికి ఏం అర్థం కాదు. ఇది మా మమ్మీకి ఏమైందా అని చూస్తాడు. వాడు బడికి వెళ్తాడు, వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. నాన్న, నువ్వు పక్కోడి లాలిపప్పు కావాలని కోరుకున్నా నువ్వు వెళ్ళిపోతావు నరకానికి. వాడి భాషలో. పక్కవాడి పెన్సిల్ కావాలని కోరుకున్నా తప్పే, వారికి ఆ ఫీలింగ్ ఫిక్స్ అవ్వాలి. అన్ని వయసులలో ఉన్న వారికి అర్థమయ్యేలా దాన్ని ఆ లెవెల్కి దించో, ఆ లెవెల్కి పెంచో మీరు చెప్పగలగాలి. ఇక నేర్చుకుంటున్న వాక్యం మీరు వింటున్నారు, ఇక నేర్చుకుంటున్న వాక్యం మీరు వ్రాసుకుంటున్నారు, అంతా ఓకే. కానీ మీ ప్రాంతాల్లో ఎవరికైనా తెలియజేయాలనుకుంటే ఆ ప్రాంతంలో మీ కళ్ళ ముందున్న ప్రజలను మనసులో పెట్టుకుని, నేను వాడిన ఎగ్జాంపుల్సే కాదు అక్కడ అర్థమే ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడి మీరు మార్చుకొని చెప్పాలి.
కరెక్ట్గా బట్టికి బట్టి మక్కికి మక్కి దింపుడు అంటే అక్కడ వర్కౌట్ అవ్వదు. కొంతమంది నోట్స్లు భలే రాస్తారు, భలే రాస్తే సూపర్. ఇంకొంది భలే రాస్తారు, ఆ భలేలోనే ప్రాబ్లమ్స్. భలే అంటే ఎలా చెప్పనా, ఒకరోజు నేను ఒక ఇండోర్లో వాక్యం చెబుతూ మధ్యలో ఆ విండో ఏంటి నాన్న అన్నాను. అది రాశాడు. మీకా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, ఆ విండో వేయండి నాన్న. ఏమైనా లింక్ ఉందా? అలా ఉండకూడదు. యు నీడ్ టు బి సెన్సిబుల్. అందుచేత ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న చాలా కీలకమైన పాయింట్, పొరుగువాని సొమ్ముపై ఎంత భయంకరంగా ఈ గనుల కన్నులు పడి వారిని రోడ్ల పాలు చేస్తున్నారట. ఎవరెవరు వాళ్ళు? వారికి ఇష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు, వారి బిడ్డల యొద్ద నుండి నేను ఇచ్చిన ఘనతను ఎన్నడనూ లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు. పసిపిల్లలని కూడా లేకుండా వారికి రావలసిన కాసంతా, ఆ వస్తువో ఇల్లో స్థలమో ఏదో మనస్సాక్షే లేకుండా బతుకుతున్న వీళ్ళు. అప్పుడు దేవుడు డిసైడ్ అయ్యి, ఒరే మీరు ఈ స్థలం కోసమే కదా ఇంత కకృతి, ఈ ప్రాంతం గురించే కదా మీకు ఇంత ఆశ. అప్పుడు దేవుడు తీర్పు రాసేశాడు. ఏమిటా తీర్పు? కింద 10వ వచనం. ఆ 10వ వచనంలో చూద్దాం తీర్పు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. అయిపోయింది. ఈ ఊర్లోనే ఉండిపోదాం అనుకున్నావు నీవు, ఈ ఊరంతా నాదే అనుకుంటున్నావు నీవు, ఈ ఊర్లో ఉన్న ఏదైనా నాదే అనుకుంటున్నావు నీవు. ఇప్పుడు నేను రాస్తున్నాను, వినాలి నీ గురించి. ఏమిటది? అసలు ఇక మీదట ఈ దేశమే నీది కాదు, ఈ దేశమే నీది కాదు. మీరు లేచి వెళ్ళిపోవుడి, మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీ అపవిత్ర క్రియలు జరిగించితిరి. అపవిత్ర క్రియలు. ఒక దేశంలో ఉండే అపవిత్ర క్రియలను బట్టి దేవుడు ఆ ప్రజలు ఆ దేశంలో ఉండాలో లేదో డిసైడ్ చేసేస్తుంటాడు కొన్ని సందర్భాలలో. ఒక వచనం చూద్దాం, లేవియాకాండము తీద్దాం, 18వ అధ్యాయం. లేవియాకాండము 18వ అధ్యాయం 25వ వచనం చూద్దాం ఒకసారి. 25వ వచనం. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఒకనాడు కనానీయుల దేశపు పరిస్థితి అది, ఈరోజు ఇశ్రాయేలీల పరిస్థితి అది. ఈరోజు ఇశ్రాయేలీల పరిస్థితి అది. నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. 11వ వచనం. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై, 11వ వచనం చూద్దాం. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును. మీకు అలాంటి వాడు పనికి రావట్లేదు. వీళ్ళకి ఎలాంటి ప్రవక్తలు తిరుగుతున్నారట? నీకేది నచ్చితే నేను అదే చెప్తాను, నువ్వు ఏది చెప్పమంటే అదే చెప్తాను, నాకు ఏమొద్దు కానీ ఒక బాటిల్ పంపిస్తే చాలు సాయంత్రానికి ఇంటికి అంటున్నారట. ఏ బాటిల్? మిల్క్ బాటిల్. మద్యం అన్నాడు అక్కడ. ఒకడు అబద్ధికుడై వ్యర్థమైన మాటలు పలుకుచు ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చినడల వాడే ఈ జనులకు ప్రవక్తయగును. అదేనా యెషయా గ్రంథంలో ఇంతకుముందు చూసింది? 30వ అధ్యాయం 9 నుంచి 11వ వచనంలో ఇంతకుముందు సెషన్లో మనం చూసాం.
ఇంకోటి చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 30-31 వచనములు చూద్దాం. ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుచున్నది. ఏమిటది? ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందినప్పుడు మీరేం చేస్తారు? అడుగుతున్నాడు ప్రశ్న. దేశములో భయంకర కార్యం జరుగుతుందట. మీకా గారి తర్వాత వచ్చినవాడు ఇర్మియా గారు. మీకా గారి కాలంలో ఏం జరుగుతున్నదో ఇర్మియా గారి కాలంలో కూడా అదే జరుగుతోంది. అబద్ధ ప్రవచనాలు తీసుకొని వచ్చి ప్రజలకు చెబుతుంటే అదే వీరికి నచ్చుతోందట, అదే నచ్చుతోందట. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఆ రిజల్ట్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది అంటున్నాడు దేవుడు. ఈరోజు పొరపాటున మనం కూడా అబద్ధాలు చెబుతుంటే అబద్ధాలు అందంగా ఉన్నాయి కదా అని ఆ అందమైన అబద్ధాలను ఆస్వాదిస్తున్నామేమో. ఈ తప్పు చేయకూడదు. మన క్రైస్తవ సమాజానికి ఇది చాలా గట్టిగా అర్థం కావాలి, చాలా బలంగా అర్థం కావాలి. చెవుకు ఇంపైనది ఎవరైనా చెబుతుంటే ఆ వ్యక్తి మంచోడు అనుకోవడం నీ అమాయకత్వం అవుతుంది. వాక్యం చెప్పేటప్పుడు మన మనస్సాక్షి గుచ్చుకోవాలి, మనలోని తప్పులు కనబడాలి, మనలోని బలహీనతలు మన కళ్ళెదురుగా మన ముందు నిలబడాలి. వాటి గురించి హెచ్చరింపబడి వాటిని సరిదిద్దుకోవాలనే ఆలోచన తలంపు మనకు పుట్టాలి. అది కాకుండా 24 గంటలు గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్తున్నాడు అనుకుంటే వై షుడ్ గాడ్ బ్లెస్ యూ? ఎందుకు బ్లెస్ చేయాలి దేవుడు? ఏం చేస్తున్నామని బ్లెస్ చేయాలి దేవుడు? తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనములు. 3-4 వచనం. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. సత్యానికి చెవినివ్వక కల్పనా కథలే కోరుకుంటున్న జనాలు సమాజంలో ఉంటారు. అది కొత్త నిబంధనలో కనపడుతోంది, అది పాత నిబంధన నుంచి కూడా మన కంటికి కనపడుతోంది. ఏమంటున్నారట? వ్యర్థమైన మాటలు, అంటే పనికిరాని మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు, అసలు దేనికి పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుచు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త అవుతున్నాడు. అసలు ప్రవక్త మాత్రం దేశద్రోహి అవుతున్నాడు, రాజద్రోహి అవుతున్నాడు. రాజుగారికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడన్న ఒక నింద అపనింద అతని మీద వేసి అతన్ని హింసించి చెరసాల్లో వేయించి లోపలేయించి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ప్రజల పరిస్థితి, ఆ ప్రజలలోని గనుల పరిస్థితి. మీకా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము నుండి 2వ అధ్యాయము 11వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. మీకా గ్రంథంలో 6 సందేశాలని చెప్పానుగా, ఆ 6 ఇంతవరకు మీరు విన్నది మొదటిది. ఈ మొదటి సందేశములో 2 భాగాలు. మొదటి భాగం 2వ వచనము నుండి
మొదటి అధ్యాయం 16వ వచనం వరకు, అందులో కొన్ని సెక్షన్స్. మళ్ళీ 2వ అధ్యాయంలో 2వ భాగంలోనికి వెళ్ళాం మనం, అది కూడా మొదటి సందేశమే. అందులో మళ్ళీ 2 సెక్షన్లు. మొదటి అధ్యాయం అంతా తీర్పు తప్పదంటున్నాడు దేవుడు. 2వ అధ్యాయంలో మరికొన్ని కారణాలు చెబుతున్నాడు. మొదటి అధ్యాయంలో ఉన్నత స్థలముల గురించి చెప్పిన దేవుడు 2వ అధ్యాయానికి వచ్చేసరికి అది మాత్రమే కాదు, పేదల అణిచివేత నేను చూడలేకపోతున్నానని చెబుతున్నాడు. ఎవరి చేత అణిచివేత? గనుల చేత అణచివేత. అణగద్రొక్కబడుతున్న వారి పక్షాన నిలబడుతున్న దేవుని చరిత్ర ఇది. ఇంతవరకు మీరు విన్నది దేవుని తీర్పు గురించి. దేని గురించి? దేవుని తీర్పు గురించి. దేవుడు తీర్పెందుకు విధిస్తాడు? ఆయనకు కోపం వస్తే విధిస్తాడు. ఆయనకు కోపం ఎప్పుడు వస్తుంది? మనం పాపం చేస్తే వస్తుంది. చెప్పండి, దేవుడు ఎప్పుడు తీర్పులు విధిస్తాడు? ఆయన కోపం వస్తే విధిస్తాడు. నెక్స్ట్, ఆయనకు కోపం ఎప్పుడు వస్తుంది? మనం పాపం చేస్తే వస్తుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పనా? కోపగించే దేవుడే మళ్ళీ పాపము చేసిన వారిని చూసి ఆ పాపము నుండి బయటపడే అవకాశాన్ని కోపబడిన ప్రతిసారి ఆ అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. ఉదాహరణ, రోమపత్రిక తీయండి. 5వ అధ్యాయం. తీశారా? చివరి వచనంలోని చివరి మాట చదువుకుందాం. వెరీ గుడ్. రోమపత్రిక 5వ అధ్యాయము చివరి వచనంలోని చివరి మాట, పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపం ఎక్కడుంటుంది? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పాపం ఎక్కడుంటుందో కృప అంతకంటే ఎక్కువ విస్తరిస్తుందట. అది దేవుని మనస్సు. ఒక మాటలో చెబితే, దేవుని కోపం మన మీద 10 కిలోలంత వచ్చింది. ఎంత? 10 కిలోలంత దేవుని కోపం ఇప్పుడు మన మీద ఉంది. భరించలేం ఆ 10 కిలోలని. అయితే ఆ 10 కిలోల దేవుని కోపం నుంచి మనము బయటపడడానికి దేవుడే 1000 కిలోలంత కృపను ఏర్పాటు చేస్తాడు. 1000 కిలోలంత కృపను ఏర్పాటు చేసి ఆ కృప కిందికి వచ్చేయమంటాడు. నా కోపం 10 కిలోలు నాయన, నా కృప 1000 కిలోలు నాయన. ఆయన కోపం చిన్న టెంట్, ఆయన కృప పెద్ద టెంట్. ఎంత గొప్ప దేవుడు కదా. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఇంత అరిచాడా? 11వ వచనం వరకు మీకా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనం నుండి 2వ అధ్యాయం 11వ వచనం వరకు అంత అరిచాడా? ఇప్పుడు 2వ అధ్యాయంలో చివరి 2 వచనాలు చూడండి ఏముందో. మీకా గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనములు. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును. ఇప్పుడు పైన 11వ వచనం వరకు విన్నదానికి 12వ వచనానికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? అంటే తప్పు చేసిన బిడ్డను పడేలను కొట్టి అరగంట తర్వాత రానాన్ని తీసుకొని వచ్చి తొడ మీద కూర్చోబెట్టుకున్నట్లేదు. అది దేవుని కృప అంటే. ఏమంటున్నాడు? 11వ వచనముతో మొదటి సందేశం అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, 11వ వచనముతో మొదటి సందేశం అయిపోయింది.
మీరు నోట్స్ రాసుకుంటే కింద లైన్ వేసేయండి. 6 సందేశాలు. ఇప్పుడే మొదటి సందేశం అయిపోయి 2 నిమిషాల 30 సెకండ్లు అయింది అని రాసుకోండి. ఇప్పుడు మనం 2వ సందేశంలోనికి వెళ్తున్నాం. 6 సందేశాలలో 2వ సందేశం 12వ వచనం. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును. పంపేస్తాను మిమ్మల్ని అన్నాడు పైన, దేశంలో నుండి అన్నాడు కదా పైన 10వ వచనంలో, ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు, మీరు లేచి వెళ్ళిపోండి అన్నాడంతే. వెళ్ళిపోండి అన్న ఆయనే 12వ వచనంలో, నేను తప్పక మిమ్మునందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. తప్పక సమకూర్చుదును. అంటే కొద్ది రోజులు మీకు చెర తప్పదు, తర్వాత చెర అనేది ఎంత ఖాయమో విడుదల అనేది కూడా అంతే ఖాయం. చెర అనేది ఎంత ఖాయమో విడుదల అనేది అంతే ఖాయం. అందుకే రాసుకోవాలి దీనికి టైటిల్ 2వ సందేశం. ఇప్పుడు విషయం చెప్పనా, ఈ 6 సందేశాలలో 3 సందేశాలు ఒక కేటగిరీ, 3 సందేశాలు మరొక కేటగిరీ. 3 సందేశాలేమో తీర్పుకు సంబంధించినవి, మరొక 3 సందేశాలేమో విడుదల విమోచనకు సంబంధించినవి. క్లియర్ కదా పిక్చర్? మొత్తం 6. ఆ 6లో 3 వేరు 3 వేరు. ఒక 3 ఏమో ఆయన ఉగ్రత, ఆయన తీర్పుకు సంబంధించినవి, మరొక 3 ఏమో ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన విడుదల, ఆయన విమోచనకు సంబంధించినది. మరి ఇంతవరకు మనం ఏం విన్నాం? ఆయన తీర్పును గూర్చిన తొలి దేవోక్తి మనం విన్నాం. ఇప్పుడు విడుదలను గూర్చిన తొలి దేవోక్తి రాసుకోండి. ఇది 2వ సందేశం. విడుదలను గూర్చిన తొలి దేవోక్తి. ఇది 2వ సందేశం. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ధర్మశాస్త్రంలో కూడా ముందే చెప్పాడు, మిమ్మల్ని ఎక్కడికైనా పంపితే ఆ పంపిన తర్వాత మీరు సెట్ అయితే మళ్ళీ తీసుకొని వస్తానని చెప్పాడు. చూద్దాం కొన్ని. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 30 తీసారా? మొదటి నుంచి 6 వచనాలు రాసుకోండి. మొదటి నుంచి 6 వచనములు. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు, అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్య వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించే సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును అని ఏదైతే ముందే వాగ్దానం చేశాడో ఆయన అంటున్న మాట, ఎక్కడైతే నా కోపం ఉంటుందో, ఎక్కడైతే నా తీర్పు ఉంటుందో అక్కడే నా కృప కూడా ఉంటుంది. ఆ కృప క్రిందికి రావడానికి నువ్వు సిద్ధమా? ఒకవేళ నువ్వు సిద్ధమైతే నిన్ను మళ్ళీ స్వాగతించడానికి నేను సదా సిద్ధం అంటున్నాడు దేవుడు. సదా సిద్ధం. వంట రెడీగా ఉంది, ఆకలి అవుతోంది మనకు. వంటేమో రెడీగా ఉంది, ఆకలి అవుతోంది. వడ్డించేవారు రెడీగా ఉన్నారు, మనకు ఆకలి అవుతోంది. ఇప్పుడు ఆకలి తీరాలంటే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి ప్లేట్ పట్టుకొని వేయించుకొని తిని కూర్చుంటే ఆకలి తీరుతుంది.
వంట సిద్ధంగా ఉన్నా మనము దాన్ని రెడీగా ఉపయోగించుకోకపోతే ఆకలి తీరకపోవడానికి వంట చేసిన వాళ్ళది తప్ప ఉన్నా వెళ్ళి తిననందుకు మనది తప్పవుతుందా? వంట చేసిన వాళ్ళు ఉన్నారు, వడ్డించే వాళ్ళు ఉన్నారు, వంట ఉంది, వెళ్ళి తినడానికి మనకేంటి మంట? ఉగ్రత చూపిస్తున్న దేవుడే అంతకంటే విస్తారంగా కృపను సిద్ధపరిచి రానాయన అంటున్నాడు. రావడానికి మనకు నొప్పి అయితే ఆయన ఏం చేస్తాడు కదా? ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన మాట ఇర్మియా గ్రంథంలో కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 31వ అధ్యాయం, క్షమించండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 8 నుంచి 10 వచనములు. 8వ వచనం మాత్రం చూద్దాం ప్రస్తుతానికి. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను, గ్రుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. 10వ వచనం, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దానిని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వానిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. యెహెజ్కేలు గ్రంథం 34, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 13 నుంచి 15 వచనములు చూద్దాం. ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీద వాగుల యొద్ద దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందు వాటిని మేపెదను. 15వ వచనం, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అంటున్నాడు. చూడండి, ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దేవుని ఎదుట మనం ఎన్నో తప్పులు చేసి అతిక్రమాలు చేసి మనం తప్పిపోతూనే ఉన్నాం. కానీ ఇంకా బతికే ఉన్నాం. పాపము చేస్తున్న మనల్ని దేవుడు చూసి ఎప్పుడు తొక్కేయాలి. ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? దాన్నే ఆయన అనుగ్రహం అంటారు. ఆ అనుగ్రహంలో కృప ఉంది. అది మనలను మారు మనసు పొందుటకు ప్రేరేపించుచున్నది. రోమపత్రిక 2, రోమీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఈరోజు ఇంకా ఎవరైతే బ్యాప్టిజం తీసుకోకుండా ఇంకా అలా బతికేస్తున్నారో, మీరు దేవుని అనుగ్రహైశ్వర్యమును ఏం చేస్తున్నారు చెప్పండి? తృణీకరిస్తున్నారు. చూద్దాంలే అదే కదా. ఎన్ని మార్లు వాక్యం విన్నా అదే కదా, చూద్దాం అలానే కనుక వాయిదాలు వేస్తే ఇంకా చూడ్డానికి ఏముండదు. మనల్ని చూడ్డానికి అందరు వస్తారు. మ్యాటర్ అర్థమైంది అనుకుంటా, డైరెక్ట్గా చెబితే బాగోదని. ఎన్ని మార్లు గద్దించినను విననొల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. చూసారా ఎంత ఉగ్రతను వారిపై ఆయన వెల్లడిపరిచి వెంటనే అంతకంటే ఎక్కువగా కృపను కుమ్మరిస్తున్నాడు. వచ్చేయండి మీకా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్నందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బొస్రా గొర్రెలు కూడునట్లు.
వారిని సమకూర్చుదును. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో ఒక మాట చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇర్మియా గ్రంథం 23 3వ వచనం చూద్దాం ఒక్కసారి. 3 మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను. గొర్రెలను మరలా నేను తీసుకుని వచ్చేదను. ఆ పాయింట్ అందరూ మనసులో పెట్టుకోండి. గొర్రెలను నేను మరలా తీసుకుని వచ్చేదను. మీకు అక్కడ చదువుతున్నాను. తమ మేత స్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. మీకు విషయం చెప్పనా? ఇశ్రాయేలీలు అషూరు చెర, తర్వాత బబులోను చెర, సుమారు ఆ చెరలో వారు ఉన్న కాలం దగ్గర ఒక 200 సంవత్సరాలు. ఇశ్రాయేలీలు, యూదులేమో ఒక 70 సంవత్సరాలు. యూదులేమో 70, వాళ్ళేమో 200. పారసీక చక్రవర్తి కోరేషు చక్రవర్తి అయిన తర్వాత ఇశ్రాయేలీలకు విడుదల వచ్చింది. వాళ్ళు తిరిగి వచ్చి యెరూషలేం మందిరాన్ని కట్టారు, తర్వాత ప్రాకారాన్ని కట్టారు. ఇది వాళ్ళకు విడుదల అనుకోండి కొద్దిసేపు, ఇది వాళ్ళకు విమోచన అనుకోండి కొద్దిసేపు. రాత్రిపూట బహిరంగ సభల్లో కొన్ని రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. ప్రవచనాలలో 2 రకాలు, ఒకటి సింగిల్ ప్రాఫెసీ, ఇంకొకటి డబుల్ ప్రాఫెసీ. డబుల్ ప్రాఫెసీలో ఒక గతం, ఒక భవిష్యత్తు ఉండొచ్చు, లేదా ఒక వర్తమానం, ఒక భవిష్యత్తు ఉండొచ్చు, లేదా 2 భవిష్యత్తులు కూడా ఉండొచ్చు అని చెప్పాను. ఆ 2 భవిష్యత్తులు అంటే అర్థం ఏంటి? ఒకటి నియర్ ఫ్యూచర్, ఒకటి అల్టిమేట్ ఫ్యూచర్. ఇది మీరు గుర్తు తెచ్చుకోగలిగితే ఇప్పుడు మీరు మీకా గ్రంథం 2వ అధ్యాయము 12, 13 వచనాల్లో చూసేది ఒక డబుల్ ప్రాఫెసీ. ఒకటేమో నియర్ ఫ్యూచర్, ఇంకొకటేమో అల్టిమేట్ ఫ్యూచర్. ఒకటేమో కోరేషు ద్వారా రాబోయే విడుదల. కోరేషు ద్వారా విడుదల వస్తుందని బైబిల్లో ఉందా? యెషయా గ్రంథంలో చూద్దాం. చెరలోనికి వెళ్ళిన వారిని ఎవరు విడిపిస్తారు అని బైబిల్లో ఉందో చూద్దాం. 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45, 13వ వచనము చూద్దాం. 13 నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకున్నకయు లంచము పుచ్చుకున్నకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. విడుదల, కోరేషు ద్వారా విడుదల. క్రీస్తుపురం సుమారు 539 నుంచి 538 మధ్యలో కోరేషు బబులోనును జయించిన తర్వాత కొద్ది కాలానికి యూదులకు, ఇశ్రాయేలీలకు విడుదల దయచేశాడు. వాళ్ళు వచ్చే దేవాలయాన్ని కట్టారు. తర్వాత వాళ్ళు వచ్చే మరొక బృందం ప్రాకారాన్ని కట్టి చెరలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. విడుదల. మీకా గారి కాలం క్రీస్తుపురం సుమారు 735 నుంచి 700 అని చెప్పాను, పరిచర్య కాలం. కోరేష్ కాలం ఇప్పుడే చెప్పాను, విడుదల దయచేసిన కాలం. క్రీస్తుపురం 539 నుంచి 38, ఆ మధ్యలో ఈయన వచ్చి అటో ఇటో ఆయన విడుదల వెరికి దయచేశాడు. అంటే సుమారు 200 సంవత్సరాలు. అంటే మీకా గారు 2వ అధ్యాయము 12, 13 వచనంలో చెబుతున్న ప్రవచనం సుమారు ఒక 200 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారన్న మాట కోరేషు ఏలుబడిలో నెరవేరినట్టుగా కనబడట్లేదు మీకు? తర్వాత చదువుకోండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం చివరి అధ్యాయము చివరి 4 వచనాలు. దినవృత్తాంతంలో 2వ గ్రంథము చివరి అధ్యాయము చివరి 3-4 వచనాలు. అలాగే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1-4 వచనాలు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1-4 వచనాలు. కోరేషు ఇశ్రాయేలీలకు విడుదల దయచేస్తున్న సందర్భం అది.
అంటే ఇప్పుడు మీకా గ్రంథం 2వ అధ్యాయం 12, 13 వచనంలో ఉన్నటువంటి విడుదలను గూర్చిన ప్రవచనం ఏదైతే ఉన్నదో, విడుదలను గూర్చిన దేవోక్తి ఏదైతే ఉన్నదో నెరవేరిందా? కోరేషు పరిస్థితిని చూస్తే, ఆ టైంలో విడుదలను చూస్తే, చెరలో నుండి వాళ్ళు తిరిగి రావడాన్ని చూస్తే నెరవేరిందని అనిపిస్తుంది మనకు. కానీ అది ఒక ఫ్యూచర్ మాత్రమే. కానీ ఈ ప్రవచనం 2 భవిష్యత్తులను మాట్లాడుతోంది. ఒక భవిష్యత్తేమో కోరేషు ఏలుబడిలో రాబోయే విడుదల, మరొకటేమో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఇశ్రాయేలీలతో పాటు ప్రపంచ ప్రజలందరికీ రాబోతున్న పాపము నుండి విడుదల. అవునా? యేసు ప్రభు ద్వారానే కదా మనకు విమోచన వచ్చింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు గారి మొదటి పత్రిక 1వ అధ్యాయం, ఎవరైనా 19వ వచనం దయచేసి. వెరీ గుడ్. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచన. మీకా గ్రంథం 2, 12, 13లో ఉన్నది ఈ అల్టిమేట్ ఫ్యూచర్ గురించి, విడుదల. ఇక్కడ ఏమంటున్నాడు? గొర్రెలను నేను తిరిగి తీసుకొని వస్తానంటున్నాడు. అన్నాడా 12వ వచనంలో? గొర్రెలను నేను తిరిగి తీసుకొని వస్తాను. మళ్ళీ యేసు ప్రభువు ఏమంటున్నాడు చూద్దాం. యోహాను సువార్త 10, యోహాను సువార్త 10వ అధ్యాయం 7 నుంచి. కాబట్టి యేసు ప్రభుల వారు మరలా వారితో ఇట్లా, గొర్రెలకు పోవు ద్వారమును నేనే. 9వ వచనం, నేనే ద్వారమును కదా. 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు కదూ. రైట్, అలానే కిందికి వచ్చేద్దాం. 16వ వచనం, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరమును వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడు అగును. నేను తోడుకొని వస్తానంటున్నాడు. తోడుకొని ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, మిగిలిన వారిని కూడా తోడుకొని వచ్చేస్తాను, అందరినీ ఏకం చేస్తాను. అప్పుడు విస్తారమైన మంద విస్తరించి కాపరి మాత్రం ఒక్కడే అవుతాడు. ఇది అల్టిమేట్ ఫ్యూచర్. మీకా గారి సమయానికి అది అల్టిమేట్ ఫ్యూచర్. ఇది మనసులో పెట్టుకొని రండి ఒకసారి చూద్దాం ఈ మాట. మీకా గ్రంథం 2వ అధ్యాయం. బొస్రా గొర్రెలు 12వ వచనం, బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ఎందుకు విస్తారంగా కూడుదురు? ఇశ్రాయేలీలే కాకుండా అన్యజనులు కూడా ఏకమవుతారు కదా ఇప్పుడు. అప్పుడు సంఖ్య విస్తరించకపోతే ఏమవుతుంది? తీర్పును వెల్లడి చేసిన దేవుడు అంతకంటే పెద్ద న్యూస్ చెబుతున్నాడు చూడండి. ఎంత గొప్ప వార్త. 13వ వచనం, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, పడగొట్టిన నేనే మీకు ముందు నడుస్తాను, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉంటును. తానే ముందుండి నడిపిస్తాడు. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం, హోషేయ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. తరువాత ఇశ్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యుద్ధను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు. దావీదు అంటే నిజంగా దావీదు కాదు, రాబోతున్న యేసు ప్రభు. దావీదు కుమారుడిగా, దావీదు వంశములో శరీరమును బట్టి పుట్టబోతున్న యేసు ప్రభు గురించి. ఈ దినముల అంతమంది వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహమునందుటకై ఆయన యొద్దకు వత్తురు. ప్రవక్తలందరూ కూడా రాబోయే అసలైన విమోచనను గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. అసలైన విమోచన గురించి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం, 11వ అధ్యాయం 16వ వచనం,
16వ వచనం. కావున ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును. కోరెషు ఏలుబడిలో జరిగింది అది. కానీ వీళ్ళకి మంచి భవిష్యత్తు ఈ కొద్ది కాలం ఆగితే వారితో పాటు ప్రజలకు, ప్రపంచ ప్రజలకు వస్తుందని ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ఇవి. 52వ అధ్యాయం యెషయా గ్రంథం 52 12వ వచనం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఉంది మీకు భవిష్యత్. ఆ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది. పాపం మనిషిది, కోపం దేవునిది, తీర్పు ఆయనదే, శిక్ష విధించేది ఆయనే. ఇన్ని చేసే ఆయన చివరకు మనిషికి నా కోపం కంటే నా ప్రేమ పెద్దది నాయన అని చెబుతున్నాడు. నా తీర్పు కంటే నా విడుదల గొప్పది నాయన అని చెబుతున్నాడు. నా ఉగ్రత కంటే నా కృప ఎత్తైనది నాయన అని చెబుతున్నాడు. ఈరోజు నీవు నేను మనం పాపము చేసి లేదా చేస్తూ దేవునికి ఇంకా దూరం అవుతుంటే ఆ ప్రేమే మరలా మనతో మాట్లాడుతోంది. ఆ ప్రేమే మరలా మనల్ని ఆహ్వానిస్తోంది. ఆ కృప మన కోసం ఎదురు చూస్తోంది. ఆ కృప మనకు ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తము ద్వారా ఏ మనిషి అయినా తన పాపాలను కడుక్కోగలడు. అక్కడికి రాకుండా ఇంకా నువ్వు వాయిదా వేస్తుంటే కృపకు దూరమై నువ్వు తీర్పుకు దగ్గర పడుతున్నావని జాగ్రత్త పడాలి, హెచ్చరింపబడాలి. రేపు సాయంత్రము తరగతులు ముగుస్తాయి. ముగిసిన వెంటనే బాప్తిస్మాలు ఇక్కడే. అంటే మీకు ఇంకా ఇంకొక 24 గంటల సమయం ఉంది ఆలోచించుకోవడానికి. అంటే ఒకరోజు. ఈ 24 గంటల్లో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి ఎందుకు నీ పాపాలు కడుక్కోవడానికి బాప్తిస్మానికి సిద్ధపడకూడదు? చరిత్ర ఏం నేర్పుతోంది పాఠం? ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుంది. కోపగిస్తున్న దేవుడు అంతకంటే పెద్ద ప్రేమను చూపిస్తున్నాడు. ఉపయోగించుకో, ఉపయోగించుకో. మీకా గ్రంథం 2వ అధ్యాయము 12, 13 వచనములు. ఈ 2 వచనాలు ఏం చెబుతున్నాయి? విడుదలను గురించిన దేవోక్తి. ఇది 2వ సందేశం. మొత్తం 6 సందేశాలు. మొదటి సందేశం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మొదటి అధ్యాయం 2వ వచనము నుండి 2వ అధ్యాయం 11వ వచనం వరకు అదంతా మొదటి సందేశమే. కానీ 12, 13 వచనాలు, ఈ 2 వచనాలు మాత్రమే 2వ సందేశం. 6 సందేశాలలో 2 రకాలని చెప్పాను. ఒక 3 తీర్పువి, ఒక 3 విడుదలవి, విమోచనకు సంబంధించినవి. అంటే ఇంతవరకు మనము ఒక తీర్పు సందేశం విన్నాం, ఒక విడుదల సందేశం విన్నాం. ఇంకా 2 తీర్పులు, 2 విడుదలలు బ్యాలెన్స్ ఉన్నాయి. చిన్న ప్రార్థన చేద్దాం. ఆ బ్యాలెన్స్ని ఎలా కవర్ చేయాలో బ్రేక్ తర్వాత చెప్తా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ,
మీరే మాకు నేర్పిస్తున్నారని విశ్వసిస్తూ ఈ గ్రంథాన్ని నేర్చుకుంటున్నాము తండ్రి. ఇంకా నేర్చుకోవలసిన సంగతులు ఎన్నో ఉంటుండగా సహాయం చేయమని, అలిసిపోయిన మీ పిల్లల శరీరాలను కొద్దిగా బలపరచమని వేడుకొనుచు యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.